జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘరానా మోసం ఒకటి వెలుగు చూసింది. భూపాలపల్లి మంజు నగర్లోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఖాతాను ఉపయోగించి ఓ వ్యక్తి ₹1,00,000 కాజేశాడు. ముథూట్ ఫైనాన్స్లో తనకు బంగారాన్ని విడిపించుకునేందుకు హైదరాబాద్కు చెందిన ఓ గోల్డ్ కంపెనీ నుంచి బాధితురాలు సుమారు ₹3 లక్షల తన బ్యాంక్ ఖాతాలోకి బదిలీ చేయించుకుంది. అయితే ఆ నగదును శ్రీకాంత్ అనే వ్యక్తి తన ఖాతాలోకి మళ్లించి ఈ మోసానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు బ్యాంకుకు వెళ్ళింది. అదే సమయంలో నిందితుడు ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తుండగా గమనించింది. బ్యాంక్ సిబ్బంది అప్రమత్తమై అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా నిందితుడు ఏకంగా ట్రాక్టర్తో పరారయ్యాడు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుడు వేషాలపల్లికి చెందినటువంటి శ్రీకాంత్గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న భూపాలపల్లి పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కట్టాలన్నారండి బజాజ్లో ఫోన్ యాప్లో చూపించాడు. అయితే ఎట్లా అంటే నేను సరే రా అయితే బ్యాంక్ దగ్గరికి వస్తానని తీసుకొచ్చాను. నన్ను తీసుకొచ్చి నేనే డిపాజిట్ చేసి ఇచ్చా. నాకు అట్లా డిపాజిట్ చేయడము నాకు ఈ బ్యాంక్ తెలిసింది. అయితే డిపాజిట్ చేశాను. మళ్ళీ అక్కడికి వెళ్ళినాక మిగతా మా వాళ్ళందరితో నేను అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయించాను. వాడేమన్నాడు, బజాజ్లో ఒక ½ అవర్ టైం పడుతుందంట, మనం ముత్తూరులో రిలీజ్ చేద్దామంటే సరే అన్న. ముత్తూరులో ఎంత కట్టాలంటే 85,000 కట్టాలా అంటే అకౌంట్లో 55,000 వేసాను. అదే నేను వాష్రూమ్కి వెళ్తే మీరు ఇక్కడే కూర్చొని అన్నాడు. 2 minutes అయినాక రాలేదు. నేను కాల్ చేస్తుంటే వస్తున్నా 5 నిమిషాలు ఆగండి అన్నాడు. మళ్ళీ నేను కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్. నాకు అప్పుడే ఇది ఫ్రాడ్ చేశాడని లిఫ్ట్ అడిగి నేను ఫస్ట్ బ్యాంక్ వెళ్ళి హోల్ పెడతాను, అమౌంట్ ముందు వేసిన అమౌంట్ డ్రా కాకుండా వచ్చి చెప్పాను. ఇంకా నేను ఇలా మాట్లాడుతున్నా చెప్తున్నప్పటికీ వాడు వచ్చి ఏటీఎంలో డ్రా చేయడానికి తీసుకొని వచ్చాడు. అప్పుడే నేను వచ్చాడండి. నన్ను చూసి నేను ఇక్కడ కూర్చోబెట్టాను. నన్ను చూస్తే లోపలికి రాడు, మళ్ళీ వాడు వెళ్ళిపోతాడని. ఏటీఎం నుంచి మేమందరం బయటికి వెళ్ళి నన్ను చూసి పరిగెట్టి జంప్ అయిపోయి కట్టాలన్నారండి.